మరి ఇప్పుడు చట్టాలు ఇవన్నీ ఉన్నాక కూడా మహిళా సంఘాలు వెళ్ళి డౌన్ అని వెళ్ళి తర్వాత ఖచ్చితంగా నువ్వు అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇంటి ముంగట నుంచి కదలరు కదా, ఇంటికాడ గేటుకు తాళం వేసి మరి కూర్చుంటారు కదా అమ్మాయిలు. అదేం తప్పేం కాదే. ఎందుకు కాదు? ఎందుకంటే అక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగింది, మగవాడికి అన్యాయం జరిగిలా. శుభ్రంగా తిరిగాడు, అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. సేమ్ ఇదే అమ్మాయి కూడా తిరిగి వద్దు నాకు నువ్వు నేను వేరే పెళ్లి చేసుకుంటా అంటే అబ్బాయి వెళ్ళి ధర్నా చేయొచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా ధర్నా చేయొచ్చు అంటున్నా. ధర్నా కాదు సార్, ధర్నా ఎవరికి కావాలి? 10 మంది వచ్చి గంతులేసినంత మాత్రం అది ఎందుకు పనిచేయదు. చట్ట ప్రకారం రైట్ ఉందా లేదా అని అడగండి. చట్ట ప్రకారం అమ్మాయి కనుక అబ్బాయిని మోసం చేసినట్లయితే అబ్బాయి కూడా రైట్ ఉంది. అయ్యా నేను ఇలా వివాహం ఇప్పటి వరకు ఏమన్నా అమ్మాయిల మీద మోసం కేసులు జరిగినాయి, నేను స్వయంగా చేసిన కేసులు ఉన్నాయి. అమ్మాయి మీద చీటింగ్ పెట్టి డెఫినెట్ గా ఉంది సార్. సొసైటీలో అన్ని రకాల కేసులు ఉంటాయి. మీరు ఒకవైపు చూస్తున్నారు ఎలాగంటే అమ్మాయికి ఏవో ఎక్కువ రేట్లు ఉన్నట్టు, అబ్బాయికి రేట్లు ఏంటో తమరు అనుకుంటారు. కానీ ఒకసారి సెక్షన్ చెప్తారా సార్? అబ్బాయి ఏ సెక్షన్ ప్రకారం అమ్మాయి మీద కేసు పెట్టొచ్చు? ఇదండి ఏ సెక్షన్ చెప్తారు ఒకసారి? సార్ ఎవరైనా చీటింగ్ కేసు సార్, ఎవరైనా ఒకటే. చీటింగ్ కాదండి, ఇప్పుడు 354ABCD ఇట్లున్నట్టు అబ్బాయిలు కూడా అమ్మాయిల మీద కేసులు పెట్టడానికి అట్లా 4 సెక్షన్లు చెప్పండి. చెప్తానండి. సెక్షన్ 354 అంటే ఏమిటి తెలుసా? అమ్మాయిని చెస్ట్ పట్టుకోవడమో, లేకపోతే చీర లాగడమో, లేదా నడుము పట్టుకోవడమో, లేదా పట్టుకోవడం అంటే ఎక్కడ పట్టుకున్నా కూడా అంటే కామ దృష్టితో పట్టుకుంటే నేరం. ఏ అమ్మాయి అయినా మగవాడిని అలా పట్టుకుంటుందా? పట్టుకుంటారు. వినండి, అలా పట్టుకున్నట్లే వినండి, పట్టుకుంటుందని మీరు చెప్పడం కాదు. ఏ అమ్మాయి అయినా ఇంతవరకు నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఏ మగవాడిని కేసు పెట్టాడా? వినండి, అలాగే నిజంగా పట్టుకుని ఆ అబ్బాయిని కనుక అలా వేధించినట్లయితే ఇదే అబ్బాయి ఇదే సెక్షన్ ప్రకారం అయ్యా నన్ను ఇబ్బంది పెడుతోంది పలానా అమ్మాయి, కేసు ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఒక్క నిమిషం పూర్తి అవనివ్వండి. ఎవరైనా సరే సాధారణంగా 99% అబ్బాయిలు అమ్మాయిలను ఏడిపించడమో, అమ్మాయిని శారీరకంగా కిడ్నాప్ చేసి వాడుకోవడమో, లేదా రేప్ చేసి చంపేయడం జరుగుతుంది. ఏ అమ్మాయి అయినా ఎవరైనా రేప్ చేసి చంపేసిందా? ఎక్కడైనా చూపించండి. అలా ఉన్నట్లు వినండి, అలా చంపేసినట్లయితే ఆ అమ్మాయికి కూడా ఎవరైతే అబ్బాయి తరపు చనిపోయారో రేప్ జరుగుతుందా జరగట్లేదా అని చెప్పేసి పక్కన పెడితే, రేప్ చేసే చంపుతున్నా పక్కన పెడితే ఈ హత్యలు అబ్బాయిలు చంపుతున్నారు, అమ్మాయిలు చంపుతున్నారు. అమ్మాయిలు చంపడం అనేది మీరు చెప్పింది ఏదైనా 100 ఉండొచ్చు. ఎలాగా మొన్న కూడా మనం చూస్తున్నాం, భర్తని ఇలా కుక్కర్లు వేయడం, హనీమూన్ తీసుకుపోయి చంపడం, మరి అమ్మాయిని ఒక నిమిషం డ్రమ్ముల వేసి సిమెంట్ కప్పడం ఏదో చేశారు కదా. మరి అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి చాలా మంచిది అని వదిలేసిందా చట్టం? మీరు ఆగండి, మీరు అడిగిన దాంట్లో చెప్తున్నా ఎక్కడైనా అమ్మాయి కనుక అబ్బాయిని చంపేసినప్పుడు ఆ పోన్లే ఆడపిల్లకి అని చెప్పి వదిలేశారా? వదలలేదే. ఆ అమ్మాయిని శిక్ష పడింది, ఆ అమ్మాయి జైల్లో కూర్చుంది కదా. చట్టం ఎవరికైనా ఒకటే సార్. చట్టం అలాగే ఎవరికి కూడా అమ్మాయి చంపేసింది కాబట్టి అబ్బాయిని వదిలేద్దాం, లేదా అబ్బాయి చంపేసాడు కానీ అమ్మాయిని వదిలేద్దాం ఎక్కడా లేదు. సో మీరు అలా పొరపడద్దు. చట్టం ఎవరికైనా చట్టమే, అందులో సందేహం లేదు. రైట్. కశ్యప గారు మీరు చెప్పండి. ఇప్పుడు మనం హిందూ అని చెప్పుకుంటాం కదా, హిందూ దేశంలో డైవర్స్ అనేది కూడా ఉండదని చెప్పుకుంటాం కదా, 100% విడిపోదు అనేది కూడా ఉంటుంది కదా. 100% హిందూ దేశం ఇంకా కాలేదండి. మనం భారతదేశం అంటేనే మనం హిందూ దేశం కాదు, అలా మాట్లాడదు. భారతదేశం అంటేనే సంస్కృతులు సంప్రదాయాలు హక్కులు ఇచ్చింది సార్ కదా. మరి ముస్లిమ్స్ ఒక్కొక్క చట్టం, హిందువులకు ఒక చట్టం, అదే క్రిస్టియానిటీకి ఒక చట్టం లేదు. బట్ వాళ్ళ మతాచారాల ప్రకారం ఉంటాయి. ఐపీసీ వేరు, ఇది వేరు. రైట్. మనతో పాటు శేఖర్ భాష గారు జాయిన్ అయ్యారు. శేఖర్ భాష గారు ఎట్లా చూస్తారు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును? ఎక్కడైనా సరే అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇష్టపూర్వకంగా కలవడం అనేది పెద్ద తప్పుగా ఇవాళ 2026లో ఎవరు తప్పుగా అనుకోరు. కానీ ఇక్కడ చట్టాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కలిసిన వాళ్ళు కలిసి ఒకనొక రోజున వాళ్ళకి ఏదో ఒక గొడవ వచ్చి విడిపోయినప్పుడు వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు అని చెప్పి ఆడవాళ్ళు వెళ్ళి కేసు పెడితే దాన్ని అత్యాచారం కింద మారుస్తారు పోలీసులు. స్టాట్యుటరీ రేప్ అంటారు. సో విచ్ ఇస్ వెరీ డేంజరస్. రైట్. ఒక్క నిమిషం శేఖర్ భాష గారు. రైట్. అనసూయ గారు, ఇప్పుడు శేఖర్ భాష గారు అన్నట్టు దాన్ని అత్యాచారం కింద కేసులు పెట్టడం, ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిసి ఉంటారు, ఇష్టపూర్వకంగానే ఉండి కూడా ఒకానొక్క సందర్భంలో గొడవలు వచ్చి విడిపోతే నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసులు కడుతున్నారు కదా. అయితే ఈ శారీరక సంబంధం అనేది వాలంటరీగా జరిగిందా లేదా అనేది ఎవరు చెప్పాలి? అతను ఒక ఐసోలేటెడ్ ప్లేస్కో లేకపోతే ఎక్కడికో ఒక గదికో తన ప్లేస్కో తీసుకెళ్ళిన తర్వాత అతను ఏం చేసిండు? బలవంతం చేసిండా? బలవంతం చేయటం కూడా ఎట్లుంటుందంటే ఇంకా బైండ్ చేయటం కొరకు ఆ అమ్మాయి ఇంకెక్కడ పోదు నాది అనే గ్యారంటీ కొరకు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి 100% పాసిబిలిటీ ఉంటుంది. రైట్. శేఖర్ భాష గారు మీరు కంటిన్యూ. అది కాదు, యాక్చువల్గా జరిగేది ఏంటంటే వీళ్ళు వెళ్ళి మామూలుగా ఇట్లా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, అందుకని నేను నమ్మి అతనితో
నేను ఉన్నాను, కలిసి ఉన్నాను. అన్ని రకాలుగా కలిశాను, ఇప్పుడు అతను నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు. అంటే ఇప్పుడు మన చట్టం ప్రకారం ఏంటంటే పోలీసులు ఇప్పుడైతే సెక్షన్ 69 అని పెట్టారు, కానీ ఇంతకుముందు దీన్ని అత్యాచారం కింద పరిగణిస్తూ కేసులు పెట్టేవాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ అబ్బాయి కేసులో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన కేసులో కూడా ఈ అమ్మాయి కూడా కలిసి ఉన్నారు, కొన్నాళ్ళు కలిసి సంవత్సరాలే ఉన్నారు. ఒకనొక రోజున ఏదో గొడవ వచ్చింది, విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి అతని మీద నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఈ కేసు పెట్టిన తర్వాత దాంట్లో యాక్చువల్గా ఏమవ్వాలి, ఒకవేళ అంతే మహా అయితే చీటింగ్ కేసు, లేకపోతే అది ఇప్పుడు ఈ అబ్బాయి నాడు ధర్మేంద్ర ఆ అబ్బాయి మీద ఆ అబ్బాయి అశ్వర్ రెడ్డి మీద కేసు పెట్టాడు. ఏం చేసింది ఆ అమ్మాయి, చీటింగ్ కేసు రూపాయలు తీసుకున్నారని కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటారని ప్రామిస్ చేసి ఆ అమ్మాయి పిల్లలు మన పిల్లల్ని కన్నాము, నీ కొడుకు అట్లా ఉంటాడు డబ్బులు అవన్నీ చెప్పేసి ఒక 10 కోట్ల దాకా తీసుకుంది అని చెప్పి ఫైనల్గా ఆ అమ్మాయి మీద ఈయన కేసు పెట్టినప్పుడు పోలీసులు ఏం కేసు పెట్టారు, ఈ అమ్మాయి ఇతను అత్యాచారం చేసింది అని కేసు పెట్టారా? లేదు కదా. ఏం పెట్టారు, ఏదో చీటింగ్ కేసు 10 కోట్లు ఏదో వాడుకుంది అని చెప్పి పెట్టారు. సిమిలర్లీ ఏ అబ్బాయి అయినా సరే ఇట్లా పెళ్లిలో ఉన్నప్పుడు ప్రేమలో ఉండి విడిపోయిన తర్వాత వాళ్ళ మీద అత్యాచార కేసులు పెట్టడం, 10 ఏళ్ల శిక్షలు పెట్టడం, అంటే అది డేంజరస్. అది నిజంగా జరిగిందా, నిజంగానే అత్యాచారం జరిగిందా అనేది అమ్మాయి చెప్తే కదా తెలిసేది. మీకు అర్థం కావట్లా, అత్యాచారం అనేది కాదు అక్కడ, పోలీసులు కూడా తెలుసు ఆ అమ్మాయికి కూడా అత్యాచారం చేశాడని చెప్పట్లా. ఇష్టపూర్వకంగా కలిసినా కూడా సెక్షన్ ఏం పెడుతున్నారు, అత్యాచారం సెక్షన్ పెడుతున్నారు. అమ్మాయి ఏం చెప్తుంది, ఇష్టపూర్వకంగానే కలిసాం, కానీ నేను ఎందుకు ఇష్టపూర్వకంగా కలిశానంటే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కాబట్టి నేను కలిశాను, కాబట్టి ఇప్పుడు అతను చేసుకుని ఉంటున్నాడు, కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేయండి అంటే పోలీసులు ఏం చేస్తారు, అత్యాచారం కేసులు పెడుతున్నారు. రైట్ సార్ అమర్నాథ్ గారు, ఇక్కడ సార్ చెప్పినట్టుగా అత్యాచారం కేసు వేరు, ఇష్టపూర్వకంగా కలవడం వేరు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇందాక సార్ భగీరథ్ గారి కేసు ప్రస్తావించారు, అక్కడ ఫోక్స్ యాక్ట్ ఉంది. అంటే ఎవరైనా సరే ధర్మేంద్ర అని ఇది అశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి సారీ ఎవరైనా అక్కడ అంటే ఆ కేసు గురించి నేను మాట్లాడను, కానీ ఎవరైనా కూడా మైనర్ అయినట్లయితే అంటే మేజర్ కాకముందు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసినా ఇష్టపూర్వకంగా కలవకపోయినా కూడా ఫోక్స్ యాక్ట్ వర్తిస్తుంది మైనర్కి. అదేవిధంగా మేజర్ అయిన తర్వాత ఆ సార్ చెప్పినట్టుగా ఆ అమ్మాయి అంతటా అమ్మాయి కలిసి వివాహం చేసుకుందాం నమ్మించుకో ఇద్దరి మధ్య జరిగినప్పుడు అది అత్యాచార కేసు అవ్వరు, చీటింగ్ కేసు అవుతుంది అంతే. అత్యాచారం అవుతుంది, సెక్షన్ 376 వర్తించదు ఇక్కడ. అదే పెడుతున్నారు పోలీసులు, అదే పెడుతున్నారు సార్. ఒక్క నిమిషం, ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 69 దట్ ఇప్పుడు బిఎన్ఎస్ గా మారిన తర్వాత భారతీయ న్యాయ సంహితలో చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు, ఇట్స్ నాట్ అమౌంటింగ్ టు ద రేప్ బట్ ఇట్ ఈస్ 10 ఏళ్ల పాటు జైలు శిక్ష వేసే శిక్షట. ఇదే కనుక రివర్స్లో జరిగితే అంటే అమ్మాయి ప్రేమించి, ఇప్పుడు ధర్మేంద్ర మన కళ్ళ ముందు కనబడుతున్న ఎగ్జాంపుల్, ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి అతనితో అన్ని రకాలుగా అయిన తర్వాత ఈ రోజు నువ్వు నాకు వద్దు పో అంటే ఈ అబ్బాయి మీద ఆమె మీద పెట్టే కేసు చీటింగ్ కేసు, దట్స్ నథింగ్, కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. అదే సేమ్ ఇదే అబ్బాయి చేస్తుంటే 10 ఏళ్ళ జైలు శిక్ష. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆగమాగం చేసి మీడియా ఛానళ్ళలోకి వచ్చి నన్ను అది చేసిండు ఇది చేసిండు, మహిళా సంఘాలు మొత్తం వెనుక నుంచి పోయి ఆమెను మొత్తం మాట్లాడితే మహిళా సంఘాలు అవును ఎందుకు సంఘాలు అంటే ఆడపిల్లకి న్యాయం చేయడానికి వెళ్తున్నాయా, ఆడవాళ్ళు చేయడానికి వెళ్తున్నాయా? వినండి, అలాగే అబ్బాయి కూడా కేసు పెట్టచ్చు కదా, అబ్బాయి కేసు పెట్టద్దని ఎవరు చెప్పాడు? పెడితే చీటింగ్ కేసు పెడుతున్నారు సార్. వినండి సార్, అక్కడ అమ్మాయి పెట్టినా చీటింగ్ కేసే కడతారు, అత్యాచార కేసు పెట్టరు. రైట్ సరే అనసూయ గారు, ఇప్పుడు మనం చాలా కేసులలో చూసుకున్నాం పలుమార్లు అని చెప్పేసి ఒక పదం వస్తుంటుంది. ఫస్ట్ది తప్పు కానప్పుడు పలుమార్లు అయ్యేదాకా ఉండి పలుమార్లు తప్పు ఎట్లయితుంది? ఎన్నిసార్లైనా తప్పేనండి. ఎందుకంటే మహిళా సంఘాలు ఈరోజు మ్యారిటల్ రేప్ కూడా అంటున్నాయి. మ్యారిటల్ రేప్ అంటే హాస్యాస్పదం అని చాలా మంది మగవాళ్ళు అంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ మై రైట్, కాంజుగల్ రైట్స్ అనేవి ఉన్నాయి, నా రైట్ అని మగవాడు అనుకుంటాడు. కానీ ఆమె దానికి మెంటల్గా రెడీగా ఉందా, ఆమె ఫిజికల్గా రెడీగా ఉందా, ఆమె మానసిక స్థితి కానీ ఒప్పుదల కానీ ఉందా అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే 100 సార్లు కూడా అత్యాచారమే అవుతుంది. పట్టించుకోవట్లేదు, అందుకే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. చెప్తుందంటే సుప్రీంకోర్టుకి క్లియర్ కట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఎవరైనా సరే మహిళలు ఇలా వెళ్ళి నన్ను నా మొగుడే అత్యాచారం చేశాడని చెప్పి కేసు పెడితే దయచేసి తీసుకోకండి అని చెప్పి చాలా క్లియర్ కట్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఎక్కడ కూడా ఈ రోజు అంటే మన భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఎక్కడ కూడా భర్త నా మీద అత్యాచారం చేశాడానికి వెళ్ళారు, కొంతమంది స్టేషన్కి వెళ్ళారు, ఇది జరుగుతుంది అన్నారు, కానీ ఎక్కడ కేసులు పెట్టించుకోవాలి క్లియర్ కట్గా అనమాట. అంటే
ఆవిడ చెప్పినట్టుగా నిజంగా పాపం ఆవిడ మీద అత్యాచారం చేసిన ఆవిడకి ఏదో సమ్ ప్రాబ్లం అయింది. సరే కొన్నిసార్లు ఇష్టపూర్వకంగా కాకపోయినా ఏదో తల్లిదండ్రులు చెప్పారు బలవంతంగా పెళ్లి చేసుకుంటారు మొగుడు అంటే, లేకపోతే ఇష్టం పడే చేసుకుంది కానీ వాడికి తాగుడు స్మెల్ నచ్చకో, వాడి కంపో, లేకపోతే వాడు ఏదో వాడి నోట్లో స్మెల్ వచ్చింది, ఆమె దూరం పోతుంది. బలవంతంగా ఆమెను అనుభవించినా కూడా వాళ్ళకి ఇప్పుడు దారుణమైన పరిస్థితి ఏంటంటే అది వెళ్ళి అత్యాచారం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అత్యాచారము అన్నప్పుడు ఒక 10 ఏళ్ళు శిక్షో 7 ఏళ్ళు శిక్షో అని దీనికి వర్తించదు. ఎందుకు అంటే ఇక్కడ ఏంటి, అతనేమి నేను మోసం చేయట్లా, నీ మొగుడే, నీకు ఇది ఒక పెయిన్ మాత్రమే తప్ప నీ ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి భంగం కాదు ఇది. ఆ కోణంలో మేబీ దానికి ఒక వార్నింగో ఏదో కౌన్సిలింగో చేసి